రాజ్యం. ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? లోకమా, అట్లా చెప్పకూడదు, లోకమాన్య తిలక్ అని చెప్పాలి. ఏంటా స్వరాజ్యం అని అడిగారు. ఏంటా స్వరాజ్యం అని అంటే, బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి, క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి, శూద్రుడులాగే పడుండే స్వరాజ్యం కావాలి. ఏమయ్యా మేము వస్తామయ్యా, మేము పాలకవర్గంలో ఉంటాము అని అంటే, ఒరేయ్ మల్లిగా ఈరిగా ఏం పనిరా నీకు, కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు? రే నీకే చెప్పులు కుట్టేటానికి నీకేంద్రా అన్నడినా. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో రాశాడు, స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు, ఒక్కడు నచ్చలే, ఆ పోయి తెల్లనితో లేచిపోయింది అని రాశాడు. నేను ఊరికే చెప్పట్లేదు, పేపర్లో రాశాడు. వారు కోరుకున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, దానికి రామరాజ్యం అని కొందరు పేరు, దానికి ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు. మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే, ధర్మం 4 పాదాల మీద నిలబడాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి, నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇదే నీ బతుకు. ఇదే చెప్పారు, నువ్వు అలాగే బతకాలన్నారు. పూణేలో అలా ప్రాక్టీస్ చేశారు. భయంకరమైనటువంటి జీవితం. ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం, ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని పిటిషన్లు పెట్టాడు. అయ్యో బాబోయ్ నన్ను రక్షించండి, నేను ఉండను, ఇక్కడ ఈ జైల్లో ఉండను, బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు, మీరు ఈ ముస్లింల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. వాళ్ళని పొగిడాడు ఆయన. పొగిడి పిటిషన్లు పెట్టిదిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. 1913లో ఒకటి, నవంబర్ 14 1913లో ఒకటి, ఫిబ్రవరి 2 1948లో ఒకటి, 1950లో ఒకటి చెప్తూ పెడుతూనే ఉన్నాడు. ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు, ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే, ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు. బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు దాన్ని ఏమంటారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము, అలాగే అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఉప్పు సత్యాగ్రహం వగేరాలు జరుగుతూ ఉంటే, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకు ఇప్పుడు వద్దాం, మనం అక్కడికి వద్దాం. అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు, బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి, దానికోసం అప్లికేషన్ పెట్టండి, నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో. అది వీళ్ళ భావజాలం. కానీ మన భావజాలం ఏమిటి, వీరి భావజాలం ఏమిటి? బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే, మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘచాలక్ గారు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే, ఒక హిందువు ఏ విధంగా ఆల్మైటీ పురుష సూక్త వేర్ ఇన్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ద సన్ అండ్ ద మూన్ అండ్ హిస్ ఐస్, స్టార్స్ అండ్ ద స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి. ఇది వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచన విధానం. అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము. నాభి నుంచి ఒకరొచ్చారు, కాళ్ళ నుంచి ఒకరొచ్చారు, చేతుల నుంచి ఒకరొచ్చారు. ఇది చెప్పడమే వాళ్ళకు కావాల్సినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు. కాస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. అంటే కులాన్ని నిర్మించటం, కులంలో బ్రతకటం, కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు. అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు. కానీ దాదాపు 20% పైన, దాదాపు 50+20 70% పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి. బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు, వైద్యానికి, గౌరవానికి దూరంగా ఉండాలి. ఇది వారు కలలు కన్నటువంటి